నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షతాయి దేవాలయమునకు కొవ్వూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూతన చైర్మన్గా మావులూరు శ్రీనివాసులు రెడ్డి మరియు నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి భక్తులు మరియు వైసీపీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. వరదరాజుల దేవస్థానం కమిటీ నియమించుకున్నాం. ఈ కమిటీని నియమించిన ముఖ్యమంత్రి గారికి, దేవాదాయ శాఖ మంత్రి గారికి, దేవాదాయ శాఖ కమిషనర్ గారికి, అదేవిధంగా ఇక్కడి నుంచి ప్రతిపాదనలు పంపిన ఈఓ గారికి, ఏసీ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చైర్మన్కు కమిటీ మెంబర్లకి మనవి చేస్తా ఉన్నా, చాలా నిష్ఠగా ఉండండి, చాలా నిష్ఠగా ఉండాలి. చాలా పవర్ఫుల్ టెంపుల్, బయట జిల్లాల నుంచి కూడా ఈ టెంపుల్కి వస్తుంటారు. ప్రత్యేకమైనటువంటి ఈ టెంపుల్కి స్థానం ఉంది రాష్ట్రంలో. అమ్మవారు స్వామివార్ల టెంపుల్. ఈరోజు ఎవరినైతే చైర్మన్స్గా, కమిటీ మెంబర్స్గా నియమించామో, మీకు ఏదైనా అలవాట్లు ఉంటే అన్నీ మానేసి ఒక్కరోజు మాత్రం నాన్ వెజ్ తినబాకండి. అది శుక్రవారం తినకుండా ఉంటే మంచిది. ఇది ఒక్కటే పాటించండి. చాలా నిష్ఠగా వచ్చిన భక్తులందరినీ కూడా దగ్గర పెట్టుకొని జాగ్రత్తలు తీసుకొని దర్శనం చేయించి పంపించాలి. పదవుల్లో ఉండేవాళ్ళు ఒక మెట్టు దిగాలి కిందకి. మనకేదో చైర్మన్ ఇచ్చేసినారు, మెంబర్స్ పదవులు వచ్చేసినాయి అని చెప్పేసి దయచేసి ఎలాగంటే అలాగా ప్రవర్తించవద్దు. అమ్మవారితో తమాషాలు పడద్దు. చాలా ఇబ్బందులు పడతారని కూడా మనవి చేస్తూ, అందరూ కూడా చాలా నిష్ఠగా అమ్మవారి దగ్గరికి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆశీర్వదించి దర్శనం చేయించి పంపించాలని చెప్పి మనవి చేస్తూ, ఇంతకు ముందున్న కమిటీ సుబ్రహ్మణ్యం నాయుడు గారు మెంబర్స్ కూడా చాలా బాగా చేశారు, దేవస్థానానికి మంచి పేరు తెచ్చారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఎంపికైనటువంటి కమిటీ అంతా కూడా వాళ్ళను కూడా దగ్గర పెట్టుకొని సలహాలు సూచనలు తీసుకొని, దాతలు చాలామంది ఉన్నారు. ఈ దేవస్థానానికి కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి దాతలు కూడా ఉన్నారు. వాళ్ళను కూడా కలవండి, వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోండి. ఎందుకంటే భగవంతుడు చాలామందికి డబ్బు ఇస్తాడు, ఖర్చు పెట్టేదానికి ఎవరు కూడా ముందుకు రారు. అది మంచి మనసుండి మనకు భగవంతుడు వ్యాపారాలలో పైకి తీసుకొచ్చినాడు. మనం దేవస్థానాలకు కానీ, మనం పుట్టిన గ్రామాలకు కానీ ఏదో ఒకటి చెయ్యాలని కొంతమందికే వస్తుంది ఆలోచన. అందువల్ల చాలామంది ఈ దేవస్థానంలో ఫండ్స్ ఇచ్చి పనులు చేయిస్తూ ఉన్నారు. వాళ్ళను కూడా కలవండి. ఇంకా కూడా దాతలను కలిసి అమ్మవారి టెంపుల్కి ఇంకా కూడా నిధులు ఇచ్చి బాగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ, 2 టెంపుల్స్కి ఎంపికైనటువంటి చైర్మన్స్ని, కమిటీ మెంబర్స్ని అభినందిస్తూ, ఈవో గారి గురించి కూడా ఒక మాట చెప్తాను. మంచి వ్యక్తి, ఎప్పుడు కూడా టెంపుల్ బాగుండాలని చెప్పి స్వాములు, పూజారులు చాలా నిష్ఠగా పనిచేస్తున్నారు. టెంపుల్కి మంచి పేరు తీసుకొస్తున్నారు. స్వాములందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మల్లికార్జున స్వామి కామాక్షి తాయి నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం కన్నుల విందుగా